సమ్మర్ ఎఫెక్ట్ మనుషుల్నే కాదు యానిమల్స్ మీద కూడా ప్రభావం చూపుతోంది. ఎండలు పెరిగిపోవడంతో మూగ జీవాలు ఇబ్బందులు పడుతున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వీధి కుక్కలు, పక్షులు, జంతువులు నీళ్లు, ఆహారం దొరక్క ఆకలితో మాడిపోతున్నాయి. దీంతో పలు స్వచ్ఛంద సంస్థలు, జంతు ప్రేమికులు మూగ జీవాలకు వాటర్ బాల్స్, తిండి పెడుతూ మానవత్వాన్ని చాటుకుంటున్నారు. సిటీలోని కాలనీల్లో కూడా జంతువులకు నీళ్లు, ఆహారం అందించాలని కోరుతున్నారు ఎన్జీఓల ప్రతినిధులు. రాష్ట్రంలో రోజురోజుకు ఎండలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. మధ్యాహ్నం బయటకు రావాలంటే భయపడుతున్నారు పబ్లిక్. సిటీలో 40 డిగ్రీలపైనే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మనుషులతో పాటు మూగజీవాలపై కూడా ఎండల ప్రభావం పడుతోంది. వీధి కుక్కలు, పక్షులు, పిల్లులు, ఉడతలు, తేనెటీగలు వంటి వివిధ అర్బన్ యానిమల్స్ కు నీళ్లు దొరకడం లేదు. పలు ఎన్జీఓలు, జంతు ప్రేమికులు గ్రేటర్ పరిధిలో వాటర్ బౌల్స్, ఆహారం అందిస్తున్నారు. వేల సంఖ్యలో సిమెంట్ వాటర్ బౌల్స్ ను ఉచితంగా పంపిణీ చేసి మూగజీవాల దాహార్తిని తీరుస్తున్నారు. మన సిటీస్ డెవలప్మెంట్ అయితా పోయి చెట్లు తగ్గిపోయి నీళ్ళ కుంటలు లేకుండా మాకు చాలా యానిమల్స్ డీహైడ్రేటెడ్ పరిస్థితులు కనిపిస్తున్నాయి. అందుకే మేము అందరిని రిక్వెస్ట్ చేసి ఫ్రీ బౌల్స్ ఇస్తున్నాము. అయితే గార్డెన్లో పెడితే మీకు పిట్టలు, ఉడతలు వచ్చి తాగుతాయి. వీధిలో పెడితే జంతువులు అంటే మన ఆవులు కానీ, మేకలు కానీ, కుక్కలు కానీ అన్నిటికీ నీళ్లు దొరుకుతాయి. మనకు సొసైటీ, మన పిల్లలు కూడా మనతోనే నేర్చుకుంటారు మూగ జంతువులకు మనము కాపాడాలి అని. ఎండాకాలంలో ఆకలి, దూప ఎక్కువ కావడంతో కుక్కలు మనుషుల మీద దాడులు చేస్తున్నాయంటున్నారు ఎన్జీఓ నిర్వాహకులు. దీన్ని తగ్గించడానికే వాటర్ బౌల్స్ ఇస్తూ ప్రజల్లో అవగాహన పెంచుతున్నామని తెలిపారు జంతు ప్రేమికులు. అర్బన్ లో ఉండే హోమ్లెస్ జంతువులు, మూగజీవాలకు తమ వంతు సహాయం చేయాలని కోరుతున్నారు ఎన్జీఓలు, జీహెచ్ఎంసీ అధికారులు. Generally 99% none of these dogs are harmful. Plus GHMC, lot of volunteers like us and also NGOs like us are collaborating with GHMC to neuter, spay the dogs, but still they multiply. And it's a continuous process. Plus if you're giving water, shade, food, హాయిగా పడుకుంటాయి, తిని ఎవరిని ఏమీ చెయ్యవయ్యి. సోషల్ మీడియా వేదికగా మూగజీవాలకు నీళ్లు, ఆహారం అందించాలని క్యాంపెయిన్ చేస్తున్నాయి ఎన్జీఓలు. స్ట్రీట్ యానిమల్స్ ను సంరక్షిస్తూ వాటి ఆకలి తీర్చాలని సూచిస్తున్నారు. సిటీల్లో జనాభా పెరగడంతో వీధి కుక్కలు, పక్షులు, వివిధ జంతువులకు తాగడానికి నీరు లేక అవస్థలు పడుతున్నాయన్నారు ఎన్జీఓ నిర్వాహకులు. సోషల్ మీడియా వాట్సాప్ గ్రూప్స్ ఉన్నాయి. ఈ వాట్సాప్ గ్రూప్స్ లో అందరూ యానిమల్ రెస్క్యూస్ చేస్తూ ఉంటారు. కొంతమంది హాస్పిటల్స్ కి తీసుకెళ్తా ఉంటారు, కొంతమంది అడాప్షన్ కి చేస్తూ ఉంటారు. విచ్ హ్యాస్ అన్ యాక్సిడెంట్. సో యంగ్ వాలంటీర్స్ వెళ్ళి దాన్ని పికప్ చేస్తారు. కొంతమంది వెళ్ళి హాస్పిటల్లో పెడతారు, ఇంకోళ్ళు వచ్చి దాన్ని హాస్పిటల్ బిల్స్ కడతారు. సో ఇట్స్ అ కైండ్ ఆఫ్ ఇట్స్ అ కాలింగ్, ఇట్స్ నోబడీ ఈస్ ఫోర్సింగ్ నోబడీ టు డూ దిస్. ప్రకృతి, మనుషులు, జంతువులు కలిసి ఉన్నప్పుడే సస్టైనబుల్ కో లివింగ్ పెరుగుతుందంటున్నారు ఎన్జీఓలు. కుక్కలు, జంతువులపై దాడులు చేయకుండా వాటి ఆకలి తీరుస్తూ సంరక్షించాలని కోరుతున్నారు జంతు ప్రేమికులు.